Hi friends, welcome back to Wally's Kitchen. Please like, share, subscribe our channel. ఈరోజు మనం ఉలవచారు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కేజీ చికెన్ బిర్యానీ పీసెస్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో రెండు మ్యారినేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ మ్యారినేషన్ వచ్చేసి చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 స్పూన్ల నిమ్మకాయ రసం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఈ మ్యారినేషన్ వల్ల చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. ఫస్ట్గా ఆనియన్స్ అన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని సెకండ్ మ్యారినేషన్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఫస్ట్ మ్యారినేషన్లో వేసుకున్నాము కదా, సో చూసుకొని వేసుకోవాలి, లేదంటే మరి ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసి పొడుగా చీల్చుకున్న మిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, 1 మరాఠీ మొగ్గ, కొంచెం కసూరి మేతి, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, నల్ల మిరియాలు, 1 ఇలాచి, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకుందామండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మసాజ్ చేయాలి, చికెన్కి బాగా పట్టేలాగా. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ దీన్ని పక్కన పెట్టేయాలి. బాగా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. బౌల్ స్టవ్ మీద పెట్టుకుని అందులోకి వాటర్ వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్, 2 బిర్యానీ ఆకులు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 మిరియాలు, 1 ఇలాచి, ఉప్పు తగినంత, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని పెట్టుకున్న ప్లేట్ పెట్టేసి నీళ్ళను ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. నీళ్ళు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు రైస్ ఉడకడానికి ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి. రైస్ 80% ఉడికిన తర్వాత రైస్ మొత్తం తీసుకొని వేరే బౌల్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ పెట్టుకున్న దాంట్లో ఉలవచారు వేసుకోవాలండి. మనం ఈ ఉలవచారు రెడీమేడ్గా బయట దొరుకుతుంది. మీరు బయట దొరికే ఉలవచారు వాడేలాగుంటే 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇంట్లో చేసుకున్నదైతే 1/2 కప్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని దీని మీద లేయర్స్గా వేసుకోవాలండి. ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మరీ రైస్ వేసుకోండి. ఇలాగే మొత్తం రైస్ మొత్తం వేసుకున్నాక పైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, చిటికెడు గరం మసాలా వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టి ఉడకనివ్వాలండి. 25 మినిట్స్ చిన్న మంట మీద పెట్టిన తర్వాత గిన్నె తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయండి. అప్పుడే మసాలాలు మొత్తం చికెన్కి రైస్కి బాగా పడుతుంది. 1/2 అవర్ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన ఉలవచారు చికెన్ బిర్యానీ రెడీ అండి.